ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేసింది గోరంతా చెప్పుకునేది కొండంత అన్న రీతిలో ఉందని ముంచంగిపుట్టు వైసీపీ మండల అధ్యక్షుడు పాంగి పద్మారావు అన్నారు. ఈ సందర్భంగా ముంచంగిపుట్టు వైసీపీ కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన ఇది మంచి ప్రభుత్వం అంటూ గ్రామాల్లో వెళ్లి ప్రజలకు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 100 రోజుల్లో చేసింది ఏమీ లేదంటూ ప్రజలు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు. ఆనాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థను స్థాపించి అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటింటికి తలుపు తట్టి అందించారని, కానీ నేడు ఈ కూటమి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకుండా కాలం గడుపుతుందని అన్నారు. పాఠశాలలు తెరిచి నేటికి 3 నెలలు గడుస్తున్నా తల్లికి వందనం లేదు, రైతులకు పెట్టుబడి సాయం కింద 20,000 ఇస్తామన్న కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని, మహిళలకు 1,500, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఈ హామీలన్నీ ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పాంగి పద్మారావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముంచంగిపుట్టు మండల అధ్యక్షుడు. గత సార్వత్రిక ఎన్నికల్లో 2024లో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో సూపర్ 6లు హామీ ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజుకి 100 రోజులు పరిపాలనా కాలంలో ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఇంటింటా ఓ స్టిక్కర్ అంటించే కార్యక్రమం చేస్తుంది. ఈ మంచి ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ప్రజలకు ఏవైతే మనకు హామీలు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎక్కడ అమలు చేసింది చూపించాలి. ప్రజలు కూడా గమనించవలసింది, సంక్షేమ పథకాలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వర్యులు చేసినటువంటి మన సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసి సచివాలయం వాలంటీర్ ద్వారా ఇంటింటికి సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి కుల మత వర్గ భేదాలు లేకుండా అమలు చేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వాళ్ళు అనేక మాట సూపర్ 6 అని సంక్షేమ పథకాలు, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది 15,000 ఇస్తామనేసి, ముగ్గురు ఉంటే ముగ్గురికి, నలుగురు ఉంటే నలుగురికి అని చెప్పి ఇప్పుడు దాకా కూడా అమలు చేయాలని దాఖలు అయితే ఉన్నాయి. అలాగే మన 18 సంవత్సరాలు నిండినటువంటి అక్క చెల్లెమ్మలకు 1,500 చొప్పున ప్రతి నెలకి, అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు ఇస్తామని కూడా అది కూడా నిలదొక్కున్నటువంటి పరిస్థితి. అలాగే మన ఫ్రీ బస్సులో ఉచిత ఫ్రీ బస్సు మహిళలకు కల్పిస్తామనేసి చెప్పినటువంటి దాఖలు అయితే ఉన్నాయి, కానీ ఇప్పుడు దాకా అమలు కాలేదు. అలాగే నిరుద్యోగ వృత్తి, నిరుద్యోగులకు చదువుకున్నటువంటి నిరుద్యోగులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి 3 నుంచి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి అది కూడా తొక్కినటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. అలాగే గ్యాస్ సిలిండర్లు సూపర్ 6లో భాగంగా గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి 3 ఫ్రీగా ఇస్తామని చెప్పి ఇప్పుడు దాకా కూడా అమలు కాలేదు. కాబట్టి ప్రజలలో మనకంటే రైతు భరోసా పెట్టుబడి సాయం కింద రైతులకైతే ఇప్పుడు దాకా 3 నెలలు పరిపాలనా కాలంలో ఇప్పుడు దాకా రైతు భరోసా కింద ఇచ్చేటటువంటి పెట్టుబడి సాయం కూడా 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా ఇప్పుడు దాకా రూపాయి కూడా ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళు చాలా లబోదిబ్బమని నిజంగానే చెప్పకూడదు. రైతులకి ఈ టైం కందులు ఆల్రెడీ వేసుకున్న టైంలో ఇది కూడా పెట్టుబడి సాయం కింద వాళ్ళకి దున్నుకోవడానికి కానీ, లేకపోతే విత్తనాల్లో ఎరువులు వేసుకోవడానికి కూడా లేక పరిస్థితి. చాలా నిజంగానే గ్రామాల లెవెల్లో వెళ్తే అనేక ఈ యొక్క సమస్య గ్రామాల లెవెల్ ఉన్నటువంటి సమస్యే కాదు, సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి నిజంగానే చెప్పకూడదు, మద్యం ధరకే 100 రోజులు కానీ చెప్పి 99 రూపాయలు మద్యం ధరతో పాటు 0 అని చెప్పేసి లాస్ట్ కార్యక్రమం 0 చేసినటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి మనం ఒకటే గమనించాలి, ప్రజలారా మీరంతా ఇంటింటికి వచ్చినప్పుడు నిజంగానే వాళ్ళు ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏవైతే ఎన్నికల్లో ఇచ్చారో ఆ సంక్షేమ పథకాలు నిజంగా ఇచ్చారు అనేది నిజంగానే అడగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.